వెల్కమ్ టు లక్షణాలేకి ఛానల్. ఇప్పటివరకు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు మీరు చూస్తున్న రెసిపీ కాకరకాయ ఉల్లికారం. చాలా మంచి టేస్టీ రెసిపీ అండి. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. కొంచెం కారం తక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ పని కూడా ఉండదు, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో దీనికోసం ముందుగా నేను కాకరకాయలని బాగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి కొద్దిగా ఉప్పు చల్లి మూత మూసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ప్రాసెస్ అంతా మీరు ఇక్కడ చూస్తున్నారు. సో ఇలా ఉల్లికారం కోసం ముందుగా ఒక బాణెలో ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, చింతపండు వేసుకొని మగ్గిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లో శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు వేయించి ఈ మిశ్రమానికి యాడ్ చేసి ఉప్పు, పసుపు, కారం తగినంత వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారుగా కాకరకాయలు ఇలా చిన్నగా ఉప్పంతా వడిచేలాగా వాష్ చేసి తర్వాత మళ్ళీ ఈ మధ్యలో సీడ్స్ అంతా కూడా ఇలా తీసేసుకొని ఉల్లికారంని ఫిల్ చేసుకోవాలి. నేను ఉల్లికారంని ఫిల్ చేసుకున్న తర్వాత సీడ్స్ అన్నీ పడేయకుండా అందులోనే వేస్తానండి. మేము తింటాము. సో మీకు కావాలంటే సీడ్స్ పడేసుకోవచ్చు. కాకరకాయలని ఇలా వేయించాక ఇలా ఫిల్ చేస్తున్నాను కదా, ఇప్పుడు సీడ్స్ కూడా మిగిలిన సీడ్స్ అన్నీ కూడా వేసేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుందండి. నెయ్యి వేసుకొని ఇలా పిల్లలకు కూడా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.